మా తాత గ్రామం నుండి దూరంగా నన్ను చూడటానికి వస్తున్నారు. నా పేరు చుటి మరియు నేను గ్రామానికి బయలుదేరుతున్నాను మరియు నా ఆరోగ్యం మెరుగుపడటం కోసం తాత నన్ను తన ఇంటికి తీసుకెళ్లడానికి వస్తున్నాడు. హార్న్ శబ్దం వచ్చింది. మా తాత మరియు మా నాన్న ఇద్దరూ ఆక్సిజన్తో వచ్చారు మరియు మా తాత నా దగ్గరకు వచ్చి అతని కళ్ళు చెమర్చాడు మరియు అకస్మాత్తుగా అతను నన్ను మరియు మా నాన్నను తన గ్రామానికి తీసుకెళ్లాడు. మేము నగరం నుండి బయలుదేరి 2 దూరం ప్రయాణించి మా గ్రామానికి వచ్చాము. 2 రోజుల ప్రయాణంలో పచ్చని ప్రదేశానికి చేరుకుని అడవికి చేరుకున్నాం. అకస్మాత్తుగా మా తాత నన్ను జంగిల్ రోడ్డు కిందకు తీసుకెళ్లి స్వచ్ఛమైన ఆక్సిజన్ పీల్చుకోవడానికి మా తాతయ్య వెతికి చివరకు నన్ను మా నాన్నను తీసుకుని వచ్చాడు. ఒక పెద్ద రావి చెట్టు దగ్గరకు వచ్చాడు. చాలా మంది చెట్టు కింద ఊపిరి పీల్చుకోవడం ఆశ్చర్యంగా ఉంది. గాలి చాలా వేగంగా వికసిస్తుంది మరియు ఆ ప్రాంతంలో మాత్రమే స్వచ్ఛమైన గాలిని ఇస్తుంది. మరియు నేను అకస్మాత్తుగా వెనక్కి తిరిగి చూస్తే చాలా రావి చెట్టు, మిలియన్ల చెట్లు, అడవి మొత్తం ఉండటం ఆశ్చర్యంగా ఉంది. అడవిలోని అందమైన స్వర్గం నా కళ్లకు చూస్తూ భూమిపై స్వర్గంలా అనిపిస్తోంది. నేను మా తాతగారిని అడిగాను. మా తాతయ్య నా ఆక్సిజన్ మాస్క్ ని తీసివేసి, చింతించకండి నా ప్రియమైన, ఇది ఇప్పుడు సురక్షితంగా ఉంది మరియు మా తాత ఈ అందమైన రావి చెట్టు వెనుక ఒక కథ చెప్పాడు. అతను తన యుద్ధంలో మరియు తన జీవితంలో ఎన్నడూ ఓడిపోని రాజు, మహారాజా విదుర్యుల యుగం. అతను తనదైన రీతిలో శత్రువులను ఓడించగలడు. యుద్ధాల నుండి విజయవంతమైన విజయాలపై అతను ప్రజలను చాలా సంతోషంగా పరిపాలించాడు మరియు తన రాజ్యాన్ని రక్షించుకున్నాడు. శత్రువులు, ప్రజలు మహారాజా విదుర్ తన యుద్ధంలో లేదా అతని జీవితంలో ఓడిపోలేదని చెబుతారు. ఒకరోజు అతను అడవిని దాటి వచ్చాడు మరియు అతను ప్రయాణించడం ద్వారా సుందర్ వ్యాన్ అడవికి చేరుకున్నాడు. పూల చెట్లతో నిండి ఉంది మరియు ఆ సుందర్ వ్యాన్ అడవిలో అనేక రకాల అందమైన మొక్కలు ప్రదర్శించబడ్డాయి. చాలా మంది ఋషులు మరియు మహర్షులు పీపుల్ ట్రీ క్రింద ప్రార్థనలు చేయడం మరియు కొంతమంది చెట్ల మొక్కలు మరియు పొదల నుండి మందులు తయారు చేయడం చూసి అతను ఆశ్చర్యపోయాడు. విదుర్ మహారాజు ఆ స్థలంలో కొత్త రాజ్యాన్ని నిర్మించాలని ప్రణాళిక వేసుకున్నాడు. కాబట్టి అతను తన మహామంత్రికి చెప్పాడు. అడవిని శుభ్రం చేసి ఈ సుందర్ వాన్ అడవిలో కొత్త మహల్ను నిర్మించడం ప్రారంభించాడు. మహామంత్రి, మహారాజా, ఇది ఖాళీ భూమి కాదు, ఇక్కడ మహల్ ఎలా నిర్మించగలము అని మహామంత్రి అన్నారు. మహారాజా విదుర్ అన్ని చెట్లను నరికి ఆ చెట్ల కత్తిరించి చెక్కతో మాత్రమే నిర్మించమని చెప్పారు. వుడేన్ మహల్. మహామంత్రి దిగ్భ్రాంతి చెందారు. సుందర్వన్ అడవిలో ఉన్న చెట్లను మొత్తం నరికివేయమని మహారాజు విదురుడు సేవకుడని ఆజ్ఞాపించాడు మరియు ఇది రాజుల ఆజ్ఞ అని చెప్పాడు. చాలా మంది భయపడ్డారు మరియు మహారాజా విదుర్కి చెడు ఆలోచన వచ్చిందని మరియు మహామంత్రి అక్కడ మహారాజా ఈ చర్యను ఆపి సుందరవనాన్ని రక్షించమని చెప్పగా మహారాజు విదుర్, నేనే రాజును మరియు నా ఆజ్ఞను పాటించండి అని చెప్పాడు. కాబట్టి సేవకుడు చెట్టును నరికివేయడానికి వచ్చారు. చెట్లు రోజురోజుకు చెట్టును నరకడం ద్వారా చెక్క మహల్ను నిర్మించడానికి వారు అటవీ భాగాన్ని సగం పూర్తి చేశారు. సేవకుడు మొత్తం అడవిని కిందకు దిగి మిగిలిన ఒక రావి చెట్టు మాత్రమే మిగిలి ఉంది. మహల్ కోసం పని ప్రారంభమైంది. మహల్ నిర్మించడానికి ఉపయోగించిన చెక్క చెట్లు మాత్రమే మరియు చివరికి వారు ఒక అందమైన చెక్క మహల్ను నిర్మించారు. ప్రధాన ద్వారం మినహా అన్ని చెక్క పనులు జరిగాయి. చివరకు చెక్కతో మరియు మహారాజా విదుర్ కళ్ళు ఉన్న తలుపు కావాలి. రావి చెట్టు నరికివేయడానికి చెప్పారు. మళ్లీ మహామంత్రి అది చెట్టు కాదని సుందర్వన్ అడవికి దేవుడు అన్నారు. చాలా మంది సాధువులు మరియు ఋషులు, గురువులు లేదా రావి చెట్టు కింద ఆశీర్వదించారు మరియు రావి చెట్టు దైవిక శక్తిని కలిగి ఉంది. మహామంత్రి, నేనే రాజును, నేను ఏమి చేస్తున్నానో నాకు తెలుసు, ప్రశాంతంగా ఉండండి మరియు నా ఆజ్ఞను పాటించండి అని మహారాజు విదురుడు అన్నాడు. మహామంత్రి మౌనంగా అక్కడి నుండి బయలుదేరి తన మనస్సులో మహారాజా విదుర్ సమయం వచ్చింది. సేవకులు చెక్క మహల్కు ప్రధాన ద్వారం వేయడానికి రావి చెట్టును నరికివేయడానికి ఎదురుగా వచ్చారు. రాజుల ఆజ్ఞ ప్రకారం వారు తన గొడ్డలితో చెట్టును కొట్టడం ప్రారంభించినప్పుడు సేవకుడు తన గొడ్డలిని పైకి లేపి రావి చెట్టుకి కొట్టాడు. సేవకుడు గొడ్డలి విరిగిందని ఆశ్చర్యపోయాడు మరియు 10 మంది సేవకులు పెద్ద గొడ్డలితో వచ్చి రావి చెట్టుకి కొట్టారు. ఒక చెక్క ముక్కను తీసుకోలేకపోయారు. సేవకుడు ఆశ్చర్యపోయాడు మరియు మహారాజా విదుర్లను చూసి రాజుతో చెప్పాడు, మేము రావి చెట్టుని నరికివేయలేము, చాలా బలంగా ఉన్న చెట్లను నరికివేయలేము. మహారాజు విదుర్ రావి చెట్టు ఎదురుగా వచ్చి గొడ్డలిని తీసుకుని చెట్టును నరకడం గంటల తరబడి చూశాడు మరియు రాజు ఆశ్చర్యపోయాడు.
చెట్టు నుండి ఒక్క చెక్క ముక్క కూడా తీసుకోలేక 10 ఏనుగులు మరియు భారీ ఇనుప గొలుసు తీసుకురావాలని తన సేవకులను ఆదేశించాడు మరియు అతను ఆ ఇనుప గొలుసుతో 10 ఏనుగులను పోటు వేసి ప్రజల చెట్టుకు కట్టాడు. మరియు అతను ఏనుగులను ముందుకు కదిలించేలా చేశాడు. రాజు ఆశ్చర్యకరంగా గొలుసు కూడా ముక్కలుగా విరిగిపోయింది. ఇప్పటికీ చెట్టు కూడా అలాగే నిలబడి ఉంది. కోపోద్రిక్తుడైన మహారాజు పెద్ద బరువైన ఇనుము గొలుసు వేయమని ఆజ్ఞాపించాడు మరియు అడవి నుండి ఇంకా చాలా ఏనుగులను తీసుకురావాలని చెప్పాడు. మరియు సేవకులు ఆర్డర్ చేసిన ఇనుప పెద్ద గొలుసును తీసుకువచ్చారు మరియు ఏనుగులు రావి చెట్టు దగ్గరకు వచ్చాయి. అతను భారీ ఇనుప గొలుసును రావి చెట్టుకు కట్టాడు మరియు ఏనుగులను సమీకరించి వారికి ఇనుప గొలుసును పోటు వేసి ఒక్కొక్కటిగా ముందుకు వెళ్లమని ఆదేశించాడు. ఇనుప గొలుసు ఏనుగులచే బిగించబడినప్పుడు ఇనుము గొలుసు మొత్తం ముక్కలైపోయింది మరియు ఆ ముక్కలు ఏనుగులు తప్ప సేవకులందరినీ మరియు మహారాజా విదురుడిని తాకింది. ఏనుగులు కొత్తగా నిర్మించిన చెక్క మహల్లోకి పారిపోయి అందమైన చెక్క మహల్ను ధ్వంసం చేశాయి. మహారాజు విధుల తల ఇప్పుడు రక్తం కారుతోంది మరియు అతను తన తల మరియు మోకాళ్లను రావి చెట్టుకు వంచి నమస్కరించాడు మరియు సేవకులందరూ రాజును విడిచిపెట్టి ఒంటరి రాజు చెట్టు కింద కూర్చుని నరికిన చెట్లను చూశాడు. మరియు యోధులు ప్రతి చెట్టు మీద పడి మరణించినట్లు భావించారు మరియు నరికివేయబడిన చెట్టు దగ్గరకు వచ్చి గుండెలో బాధను అనుభవించారు మరియు అతని కళ్లలో కన్నీళ్లు వచ్చాయి. నేను ఏమి చేశాను దేవుడా, మరియు ఆ పని కోసం అతనిని అసహించుకున్నాడు. మరియు మహామంత్రి వచ్చి రావి చెట్టు దగ్గర మహారాజును కౌగిలించుకుని, నేను నిన్ను హెచ్చరించాను మహారాజా, నువ్వు చేసిన పెద్ద తప్పు చేశావు, అడవిని మొత్తం నరికివేశావు మహారాజా, నీ నష్టానికి కారణం నువ్వే మహారాజా, క్షమించండి మహామంత్రి. 1000 నకలిలో ఒక మంచి స్నేహితుడు సరిపోతుంది, నువ్వు నాకు మంచి నేర్పినవాళ్ళు, కానీ నా మూర్ఖపు మనసు ఒప్పుకోలేకపోయింది, మీరే నాకు నిజమైన మిత్రుడు మహామంత్రి. మహారాజు మహామంత్రిని అడిగాడు, మహామంత్రి, ఈ చెట్టు ఎందుకు అంత శక్తిమంతంగా మరియు బలంగా ఉంది అని. ఒక గురూజీ చాలా సంవత్సరాలు దివ్యజ్ఞానం చేసి అమృత్వాయి ఇచ్చి ప్రజలను రక్షించే దైవిక శక్తిని భగవంతునితో ఆశీర్వదించారు. అంటే వారు వస్తే శ్వాస సమస్యలతో బాధపడేవాడు మరియు ఈ చెట్టు కింద కూర్చుంటే వారి వ్యాధిని నయం చేస్తుంది మరియు చెట్టు లక్షలాది ఆకులతో రక్షింపబడుతుంది మరియు ప్రతి ఆకు జీవుల ప్రాణాలను కాపాడుతుంది. నా ముగింపు లక్షలాది మందికి కొత్త ప్రారంభం కావాలని గురూజీ తన దేవుడి నుండి అతనిని శపించాడు. మహారాజు అర్థం ఏమి అని అడిగాడు. మహామంత్రి వివరించారు, మహారాజా విధూర్, గురూజీ ఆ చెట్టుకు మిలియన్లు ఆకులను చెట్టుగా నాటితే నీ చేతిలో శపించే శక్తి ఉంది. అప్పుడు మీరు రావి చెట్టు ముట్టుకుని అప్పుడు మీరు మహారాజా విధూర్ రావి చెట్టుగా అవుతారు మరియు గురూజీ శాపం సాధారణ స్థితికి మారుతుంది మరియు అతను స్వేచ్ఛగా ఉంటాడు. మహారాజ్ చెట్టుకు ఓడిపోలేదని షాక్ ఇచ్చాడు. నేను అప్పుడు యోధుడిని లేదా చెట్టుకు ఓడిపోయాడు. హఠాత్తుగా మహారాజు బిగ్గరగా నవ్వి మహామంత్రితో అన్నారు, నేను దేనికైనా ఓడిపోయాడు కంటే చనిపోతాను, నా రక్తం దానిని అంగీకరించదు మహామంత్రి. ప్రతి విషయంలో భూమికి ప్రారంభం మరియు ముగింపు ఉంది. మహారాజా మహామంత్రితో, నేను ఈ సవాలును స్వీకరిస్తాను మరియు నేను ఈ చెట్టును మరియు ప్రజలను శాశ్వతంగా రక్షిస్తాను. నేను చేసిన పెద్ద తప్పును నేను గ్రహించాను. నేను ఈ అడవిని నాశనం చేశాను. నేను మొత్తం చెట్ల ఆకులను మొక్కలుగా నాటుతాను. దయచేసి నాకు సహాయం చెయ్యండి మహామంత్రి. మహారాజా, అయితే మీరు గురూజీని రావి చెట్టు నుండి ఎందుకు విడిపించారు? ఎందుకు? మహామంత్రి, యోధుడు పుట్టడు, అతను అతని స్వంతం. నేను కొత్త ప్రారంభం కావాలి. దయచేసి ఆ చెట్టులోని ఆకులను లెక్కించడానికి నాకు సహాయం చెయ్యండి. మహామంత్రి ఒళ్ళు గగుర్పడిచాడు. ఇది 1 మిలియన్ మరియు 1 ఆకులు మహారాజా. సరే, దయచేసి ఆ మొక్కలు తీసుకురండి. నేను ఒంటరిగా నాటగలను. మహామంత్రి 1 మిలియన్ మరియు 1 చెట్ల మొక్కలను తీసుకువచ్చాడు మరియు మహారాజు అతను చెట్లు నరికి ఎక్కడ నుండి మొక్కలను ఒక్కొక్కటిగా నాటడం ప్రారంభించాడు. మరియు రోజులు గడిచి, నెలలు గడిచి, సంవత్సరాలు గడిచి చివరికి మహారాజు విధూర్ మిలియన్లు మొక్కలను పూర్తి చేశాడు. అతను సుందరవనం మొత్తాన్ని నాటాడు మరియు 1 మొక్కను మాత్రమే అతను మిగిల్చాడు. అతను మహామంత్రి అని పిలిచాడు మరియు అతని నిజమైన స్నేహం నుండి కౌగిలించుకున్నాడు మరియు అతను చివరి మొక్కను నాటాడు మరియు మహామంత్రి, నన్ను మొక్కలు మరియు నా రాజ్యం జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పాడు మరియు పెద్ద రావి చెట్టు దగ్గరకు వచ్చి, నా మిత్రమా, నిన్ను విడిపించడానికి సమయం ఆసన్నమైందని మరియు అతని చేతిలో రావి చెట్టుని తాకాడు.
అకస్మాత్తుగా శాపగ్రస్తుడైన చెట్టు మహారాజా విధుర్స్ గురూజీని ఆశ్రయించింది. అతను అక్కడ నుండి నేర్చుకుని పూజించాడు. మహాగురూజీ మహారాజా విధుర్ను కౌగిలించుకుని, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు మరియు మహారాజా, నేను మహారాజా విధుర్ ది అన్డిఫీటెడ్ అని గర్వంగా మరియు బిగ్గరగా చెప్పాడు. మరియు మహారాజు విధుర్ ప్రాణులను రక్షించడానికి ఒక పెద్ద రావి చెట్టుగా మారాడు. మహాగురువు మరియు మహామంత్రి అతనిని మెచ్చుకుని ఈ అడవికి సుందర్వన్ని మహారాజా విధుర్ సుందర్వాన్ అడవికి అని పేరు పెట్టారు. వారు చెట్టును నరికివేయడానికి ప్రయత్నించినప్పుడు చరిత్ర అతని గుర్తుంచుకోవాలి. ఈ విధంగా తాతయ్య తన మనవరాలు చుట్టితో కథను ముగించాడు. మరియు తాత చెప్పారు, మరియు ఇది మన వంతు, మనమే రేపటి ప్రపంచ సృష్టికర్తలు. మన తల్లి భూమిని జాగ్రత్తగా చూసుకోండి. మీరు ఏమి చేస్తే అది మీ ప్రియమైన వారికి బహుమతిగా తిరిగి వస్తుంది.